సో మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏంది అని వాళ్ళ ఒపీనియన్ అయితే తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సుధాకర్ అన్న. నేను తెలంగాణ స్టేట్కి ఎన్ఎస్ఓ హ్యాండిక్యాప్డ్ ప్రెసిడెంట్ని. నాకు బల్మూరు వెంకటన్న ఆ పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో 100కు 100% నేనైతే గ్యారంటీ ఇచ్చుకుంటున్నా. మా నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు. ఒకటి అది సంతోషం. గెలుస్తున్నాడు అని పక్క పెడితే గెలిచిండు ఎప్పుడో కూడా. మా వరంగల్లో మీ తీర్మానం మల్లన్న, మన తీర్మానం మల్లన్నకు మా హ్యాండిక్యాప్డ్ హాస్టల్కు రావడం కూడా జరిగింది. ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్పిన, అన్న నువ్వు తిరిగి కూడా వేసే నువ్వు గెలిచినావు సపరేట్గా పోవన్నా అని చెప్పినాం. మమ్మల్ని సంతోషంగా రిసీవ్ చేసుకోవడం కూడా జరిగిండు. అదే విధానంగా అక్కడ ఎట్లా ప్రచారానికి తిరిగినామో రేపు మేము ఇక్కడే అదే హ్యాండిక్యాప్డ్ మొత్తం తిరిగి అన్న కోసం 3 గంటలు ర్యాలీ తీయాలని మేము సిద్ధంగా అయిపోయి ఇక్కడికి వచ్చినామన్నా. అన్న వచ్చినాక పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అన్న పర్మిషన్ తీసుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది రౌడీలు అంటున్నారన్న. ఆ మాట దయచేసి కేసీఆర్కి కానీ పక్క కేటీఆర్ అన్నకు కానీ మర్యాద తప్పి మేము మాట్లాడాం. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ గూడు తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన ఇట్లా గలీజ్గా మాట్లాడతారు, ఎవరు మాట్లాడారు. కాబట్టి మేము అన్న చెప్తున్నాము. మాట్లాడే ముందు రౌడీలు అనేది ముందు మా నవీన్ అన్న ఇంకోసారి రౌడీ అంటే మాత్రం అస్సరికే బాగుంటుంది. మేము వికలాంగులం, మమ్మల్ని కూడా మీరు ఏదో అన్నారని మేము కూడా చెప్తాం, చెప్పుకుంటలేడు. ఇంకొకసారి రౌడీ అంటే ఖబర్దారిగా మంచిగా ఉండదు. అస్సరిగా మేము కూడా గలీజ్గా తిడతాం. ఇక మేము ఎట్లా మాకు సోషల్ మీడియాలో చెప్తాము, అన్నిట్లలో చెప్తాము. దయచేసి అనకుండా అన్న మీరు ప్రజలకు మంచి పనులు చేస్తే మీరు కూడా వస్తారు. మీరు మంచి పనులు చేయండి. మీరు చేసిన నష్టాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది కాబట్టి ఈ నవీన్ అన్నకి ఇంత ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు నవీన్ అన్న అంటే మొన్న పేరు బయటికి వెళ్ళిందన్న. అంతకుముందు పేరు వెళ్ళిందా? రేవంత్ రెడ్డి పేరు పాదయాత్ర ముందు వెళ్ళింది. ఆయన సీఎం అయ్యిండు. ఇప్పుడు నవీన్ అన్న పేరు వెళ్ళింది. నవీన్ అన్న నీకు ఏం నష్టం చేసిండు? నవీన్ అన్న రౌడీ అని ఎందుకు అంటున్నావు? ఆ బాబాయిని రౌడీ ఎందుకు అంటున్నావు? రౌడీ అనడానికి నీకు అధికారం ఎక్కడిది చెప్పు? ఏమన్నా మర్డర్యంగా చూసినావా? ఇప్పుడు మీరున్నారన్న లిక్కర్ స్కామ్లో మీ ఇంట్లో దొరికిరు కదా. మీ ఇంట్లో దొరికినప్పుడు మీరు రౌడీజం చేసుడు అన్నీ మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో రౌడీజం చేసిన వాళ్ళు ఎవరన్నా? సినిమా హీరో వాళ్ళు తిరిగిర్రు. సినిమాలో ఎవరన్నా రౌడీజం చేస్తారు. ఇప్పుడు మేము కూడా చాలా సినిమాలు తీసే ఉన్నాం, మేము వచ్చినాం. మేము కూడా రౌడీలమేనా? రౌడీలు కాదు కదన్న. ఆ సినిమాలలో యాక్టింగ్ అది. వాళ్ళు వచ్చి ప్రచారంలో తిరిగినప్పుడు రౌడీలు అని అనొద్దన్న. దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు పోయిన 10 ఏళ్ళు చేసింది. 10 ఏళ్లలో ఏం చేసింది అనేది ఒకసారి తెలుసుకోవాలన్న. రెండోది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు కూడా ఇంకా 2 ఏళ్ళే యాక్చువల్గా. 2 ఏళ్ళ దగ్గరకు వచ్చింది. 2 ఏళ్లలో వాళ్ళు ఒప్పుకున్న కాడికి చేయడం కూడా జరిగింది. కొందరు అంటారా, కొందరు వస్తున్నారు ఏది డబల్ బెడ్రూమ్ అది ఇందిరా మిల్లులు రాలేదని. ఒకసారి 500 ఇల్లులు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. మెల్లమెల్ల ఇచ్చుకుంటూ పోతాడు. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు అందరికీ అందుతుంది. పింఛన్ల కోసము టీఆర్ఎస్ వాళ్ళు వికలాంగులను తోస్తున్నారు, వస్తున్నారు. 6,000 పింఛన్, 6,000 పెన్షన్ కోసము రేవంత్ అన్న ఆలోచించట్లేదు. వికలాంగులకు ఏ విధానంగా సహాయం చేస్తే వికలాంగులు బాగుపడతారు అనేది ఆలోచిస్తున్నాడు. ఈ రోజులల్లో 4,000 పెన్షన్ వస్తుందన్న. 4,000 పెన్షన్కి రోడ్డు మీద తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? 4 రోజులు సరిపోతాయి అన్న. ఆ రోజులు అగ్గిపెట్టే పావులు ఉండే, ఈ రోజు అగ్గిపెట్టే 2 రూపాయలు అయింది. వికలాంగులు సరిపోవు. రేవంత్ అన్న కూడా అన్నీ ఆలోచించి పక్కాగా ఇంకో 3 నెలల్లో మా పెన్షన్స్ పెరుగుతాయి, అది మాకు నమ్మకం ఉంది. అన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి దయచేసి నేను గ్యారంటీ ఇస్తున్నాను, 100కి 100% నవీన్ అన్న గెలుస్తున్నాడు ఇక్కడ. సో నిన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఎవరైతే ఉంటారో నవీన్ అన్న తండ్రి, నిన్న పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. సో అదే అస్త్రం ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అదే అస్త్రంగా, అంటే రౌడీ షీటర్ కనుక రేపు ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పేసి కూడా ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఇప్పుడు శ్రీశైలం యాదవ్ అన్నను బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ ఎందుకు చేసారు? అన్నం ఉండి ప్రచారానికి బందోబస్తు తిరుగుతాడు. తిరిగిన అనుకో సపోర్టు నవీన్ అన్నకి ఎవరు సపోర్ట్ ఉండొద్దని ఈ ఉపాయం చేశారు. ఈ ఉపాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి చేసినాయా? ఎందుకంటే మన రాష్ట్రంలో మనం ఉన్నాం, కేంద్రంలో మనం లేం కదా. వాళ్ళు చేసే ప్లానింగ్లే కావచ్చు ఇవి. ఇలా చేస్తారు. ఇప్పుడు అన్న బైండ్ ఓవర్ రౌడీ అనే ముందు వాళ్ళ సంతం చెల్లి అన్న ఒక ఆడపిల్లనే లిక్కర్ స్కామ్లో దొరికిందన్న. లిక్కర్ స్కామ్లో జైల్లోకి పోయింది. శ్రీశైలం యాదవ్ అన్న ఎన్నిసార్లు పోయిందన్న జైల్లోకి చెప్పండి. శ్రీశైలం అన్న మీద కేసులు అయినాయి అంటారు. ఎక్కడైనా అన్న 10 మందిలో మరి 100 సార్లు తెలియాలి కదా. ఇప్పుడు ప్రచారానికి దిగంగానే ఎమ్మెల్యేలు నిలబడంగానే రౌడీ అయిపోయినా, అంతవరకు ఎందుకు రౌడీ కాలేదు? వాస్తవానికి మీరు కూడా ఆలోచించాలి. బైండ్ ఓవర్ చేస్తే నవీన్ అన్న ఓడిపోతాడు అనుకుంటున్నారు. బైండ్ ఓవర్ చేస్తే నవీన్ అన్న వెనుక కొన్ని లక్షల జనాభా ఉన్నది. ఒక తండ్రి పక్కకు ఉండొచ్చు అన్న, ఇంకో తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెనకబడితే
తండ్రిని ఒక్కనే బైండ్ ఓవర్ ఉన్నారు. ఒక్కరు పక్కకుండా ఇంకా లక్షల మంది అయితే ఉన్నారు కదా, లక్షల మంది అన్నని గెలిపిస్తారు. 100% అన్నకు గెలుపు ఖాయమైంది. ఇప్పుడు ఓన్లీ మెజారిటీ కోసం మాత్రమే తిరుగుతున్నాడు. ఎప్పుడైతే టికెట్ ఇచ్చిండో, టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ అన్నకు టికెట్ వచ్చిందో యూత్ మొత్తం అప్రోచల్ అయింది. అన్న గెలిచిండు అనేది పక్కా ఫిక్స్ అయిపోయారు. అంతే అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు దివ్యాంగులకైతే మీకు పెన్షన్ పెంచుతానని చెప్పారు. సో మీకు ఆ భరోసా ఉందా, ఆ నమ్మకం ఉందా పెంచుతారని? మరో 3 నెలల్లో మాకు వికలాంగులకు మరి నా లెక్క కింద అంబాడే వాళ్ళకు మా రేవంత్ అన్న 10,000 100% ఇస్తాడు. 3 నెలల్లో నేను చెప్తున్నా 100%, 100% ఇస్తారు. ఎందుకంటే కొన్ని సర్దుకోవాలి. ఇలా ఇస్తున్నాము అన్నీ మనం ముందే చల్లుకుంటూ పోతే ఎవరు బయట ఎవడో మన ఇంటికాడనే మన నాన్న ఒక 10 రూపాయలు ఇవ్వమంటేనే వెనక ముందు ఆలోచిస్తాడు. ఆయన కూడా బయట నుంచి తేవాలి కదా, తెచ్చి ఆయన అన్ని తీరులో అడ్జస్ట్మెంట్ చేయాలి. చేసినాక మాకు వస్తాయన్న మాకు నమ్మకం ఉందన్న. వికలాంగులు ఎవరో కొందరు అంటున్నారు ధర్నా. ఇప్పుడు మాదిగా మందకృష్ణ అన్న ఇస్తున్నారు. అన్న తెలియదా పెన్షన్ తెలుసు కదా. 500 పెన్షన్ చేసింది వాళ్ళన్న. వికలాంగులకు 200 ఇచ్చేది. 200 ఎట్టిచ్చిండు? ఏది 40 ఏళ్ళు ఉన్న వాళ్ళ వికలాంగులకు లేకపోతే ఒక పర్సంటేజ్ పెట్టించిండు. అది రాజశేఖర రెడ్డి అర్థం చేసుకొని 500 పెంచడం. పుట్టినోడు వికలాంగులో పుట్టినా కూడా 500 ఇచ్చుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేసిండో మాకు నమ్మకం ఉంది. మా రేవంత్ అన్న కూడా 100% మా వికలాంగులకు సేవ చేస్తాడు. మా పెన్షన్లు మరియు 3 నెలల్లో పెరుగుతాయి. 100% పెరుగుతాయి అన్న. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఒకటే, ఇంకొకసారి మా నవీన్ అన్నను మేము రోజు చూస్తాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇంకోసారి అంటే మాత్రం మర్యాద చిక్కదిగా మేము వేరేలాగా కూడా యాక్షన్ తీసుకుంటాం. వికలాంగులమే కదా ఏం చేయలేము అనుకుంటారు కావచ్చు. వికలాంగులమే హైదరాబాద్లో ధర్నా దిగినాం అనుకో పలిగిపోతుంది. ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన ప్రభుత్వం మాకింది ఎంత లెక్క. జీవితంలో అది అధికారంలోకి రాదు, మళ్ళీ రాదు అనే భయం వచ్చి వీడు దొంగ వీడు దొంగ వీడు దొంగ దొంగలే దొంగ అని చెప్తాడు. నిజాయితీగా ఉన్నోళ్ళని ఇంకొకసారి మా రేవంత్ అన్న జోలికి కానీ చాలాసార్లు ఎన్నుకుంటూ వచ్చినాం. మాటలు ఎన్నో పొచ్చోడా ఇది అది పలిగిపోతుంది అని అంటే ఘోరంగా పలిగిపోతుంది. ఆ మాటలు అనే ముందు అన్నీ ఆలోచించుకోవాలి. మన ఇంట్లో మనం పెట్టుకున్నాం అనేది. మేము ఇష్టపడి మాకు యూత్ ఉన్నాడు, మా అన్న లాంటి గెలిపించుకోవాలన్న ఉరుకు రక్తం మీద గెలిపించుకున్నాం అన్నను. ఏదో మాకు డబ్బులు ఏ ఊర్లో అన్నా డబ్బులు మంచి గెలిచినా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఏ ఊర్లో అన్నా పోయి ఎంక్వైరీ చేయండి, ఏ ఊర్లో అన్నా డబ్బులు మంచిరా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఎమ్మెల్యేలు ₹1 బిల్ల పెట్టలే. మాది పాలకుర్తి కాన్స్టిట్యూషన్ ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడిపోని వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. చిన్న పిల్ల మీద కూడా తెంగినావు. చిన్న పిల్లే కదన్నా ఆమె. ఎప్పుడు వచ్చింది? తిప్పి కొడితే 6 నెలలు కూడా కాలే ఆమె ప్రచారాన్ని దిగి. ఎలాంటి స్కాములు చేస్తే ఒకటి తెంగినామని తెలుసా? ఎలాంటి స్కాములు చేసిండు ఆయన? చేసిన స్కాములు పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో అడుగు తెలుస్తుంది. ఉసుక అమ్ముకోలేదా? దొంగ కొడుకు అయినా చెప్తున్నాము, తిడుతున్నామని తప్పేం లేదు. ఇంతమందికి మోసాలు చేసిండు. అలాంటి వ్యక్తిని మేము 100% బహిష్కారం చేసినాము. మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దని ఫిక్స్ అయిపోయింది. రియల్ చెప్పాలంటే మీకు ఇంకొక ముచ్చటండి, నా పర్సనల్ ముచ్చటి. తీర్మానం మల్లన్న మీ న్యూస్ అనేది కాదు, 100% మా రేవంత్ అన్న ఎంత నీతిగా ఉన్నాడో మా తీర్మానం మల్లన్న కూడా నేను హ్యాట్స్ ఆఫ్ పెడుతున్నా ఇక్కడ. ఎందుకంటే బీసీల కోసం బీసీ అనే ముచ్చట తెచ్చిందే మా అన్న ఒక్కడే. ఎప్పుడు వచ్చింది? ఏది లిక్కర్ స్కామ్లో దొరికినాక వచ్చింది. ఆమె కాదు నాయకురాలు. మీరు ఎవరైనా అనుకోండి, అసలు నాయకుడే తీర్మానం మల్లన్న కూడా మా వికలాంగుల గురించి తెలుసు. మా అన్నకు కూడా ఒక పాప ఉన్నది అట్లాంటిది. కాబట్టి మా బాధలు తెలుసు. మా బాధల కోసం మా హాస్టల్కి వచ్చి మాతో పాటు కూకొని అన్నం తిన్నాడు. మేము తినే తిండి తిన్నాడు. మాకు సేవ బాగానే చేసిండు. మేము హ్యాట్స్ ఆఫ్ చేస్తాం అన్నకు. మాకు ఏ పార్టీ అయినా సంబంధం లేదు. మాకు తీర్మానం మల్లన్నకు హ్యాట్స్ ఆఫ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.